హలో గైస్, మన బైక్కి ఇప్పుడు మొబైల్ బైక్ హోల్డర్ ప్లస్ ఫాగ్ లైట్స్ ప్లస్ 4 సైడ్ ఇండికేటర్స్ వేపిస్తున్నా. ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు అయాన్ బైక్ పాయింట్ అని ఉంటుంది. అది ఎక్కడ అంటే ఎస్ఆర్ నగర్ మసీద్ దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. సో కేబిహెచ్బిలో ఉంది, అమీర్పేటలో ఉంది. కాకపోతే ఇక్కడ మంచిగా చేస్తారని చెప్పేసి ఇక్కడ చేయించాను నేను. మన బైక్కి మొబైల్ హోల్డర్ విత్ ఛార్జర్ అనేది పెట్టాను నేను. 5 volts 2 amps అవుట్పుట్. సో ఇది గైస్, మనం ఇదంతా కనెక్షన్ ఎలా చేసిండు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మొత్తం. ఫైనల్గా మనది మొబైల్ మౌంట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫగ్ ల్యాంప్స్ అంటే వైట్ కలర్ ల్యాంప్స్ అనేటివి ఫిక్స్ చేస్తున్నాను మన బండికి. అది కూడా చూద్దాం ఒకసారి. नीचे करो थोड़ा, बराबर है. नीचे करो ना, थोड़ा थोड़ा नीचे करो ना उसको. हाँ राइट, वो साइड थोड़ा थोड़ा. ओके राइट, वेरी गुड, सुपर. बहुत ज़्यादा होगा, आपका मर्जी, आपको बता रहे थे ना भाई. बैटरी डेड हो गया इसलिए निकाल दिया उसको. नया डाले बैटरी. हाँ नया डाले बैटरी. हाँ नया डाले बैटरी, वो वारंटी में है इसलिए मैंने निकाल के दे दिया शोरूम में. नया आ गया हमारा को. సో ఫైనల్గా బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చేసిండు మన మొబైల్ ఛార్జర్కి. సో ఫగ్ లైట్స్కి అయితే డైరెక్ట్గా మన లైట్స్ నుంచి ఇస్తారు. కాకపోతే మన మొబైల్ హోల్డర్కి వచ్చేసి మా బ్యాటరీ నుంచి ఇచ్చేస్తారు. కనెక్షన్స్ డన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి డెమో చూద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉందో. ముందుగా నేను నార్మల్ మన లైట్ వేసిన వామ్ కలర్ లైట్ ఇలా వస్తుంది. వామ్ కలర్ లైట్ తర్వాత మనం ఇప్పుడు ఫాగ్ లైట్ ఆన్ చేస్తా చూడండి. దిస్ ఈజ్ ఫాగ్ లైట్. మొత్తం ఎట్లా అంటే డే లైట్ లాగా కనిపిస్తుంది. ఏదైనా చీకట్లో ఏదైనా పడిపోతే మొత్తం క్రిస్టల్ క్లియర్గా మంచిగా కనిపిస్తుంది, భలే ఉంటుంది. చూడండి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గైస్. ఓకే, ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ గైస్.